కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. యేసయ్యా మీరు మాట్లాడే దేవుడు. మీరు మాతో మాట్లాడతారు ప్రభువా, మీకు వందనాలు. మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. మీ మహిమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును అని మీ వాక్యం సెలవిస్తా ఉంది. అవును ప్రభువా. దేవా, నమ్మిన వారి వలన ఏదైతే జరుగుతుందని మీ వాక్యంలో సెలవిచ్చారో అట్టి విధంగా మేము జీవించడానికి, ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితం మేము జీవించడానికి మాకు సహాయం చేస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆదికాండము అంటే అర్థం ఏంటంటే దానితోటే ఆరంభము అని అర్థం. దేవుడు దేవుడుగా ఎప్పుడు ఉంటాడో తెలుసా? ఆయన ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చినప్పుడు, ఆయనకు ఆయనగా వచ్చినప్పుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నువ్వు నేను ఎలా వచ్చామో అలా రాలా. మనము తల్లిదండ్రుల నుంచి వచ్చాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తల్లి గర్భములో పరిశుద్ధాత్మ సహాయంతో వస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా మీరు చూస్తే వాక్యంలో ఆదియందు దేవుడు, ఆదియందు అంటే ఆరంభములోనే దేవుడు ఉన్నాడు. ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ గాడ్. ఈయన ఎవరు చెయ్యలా. చాలా మంది మనుషుల్ని దేవుళ్ళను చేసేస్తారు. ఎవరైనా ఒక 10 రూపాయలు ఇస్తే నువ్వు దేవుడివిరా అంటారు. నీకు ఎప్పుడైనా హాస్పిటల్లో బాలేక నేను చూడ్డానికి వస్తే దేవుడిలా వచ్చావు అంటారు. అంటే దేవుడు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏదైనా సహాయం చేస్తే. కానీ దేవుడికి ఒక ఫీచర్ ఉంది, అంటే ఒక క్యారెక్టర్ ఉంది, ఆయనకు ఒక లక్షణం ఉంది. ఏంటా లక్షణం అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఆయనకు ఆయనగా వచ్చేస్తాడు. ఆయన్ని ఎవరు సృష్టించరు. ఆయనకెవరు బొమ్మ గీసి ప్రాణం పోసిన దేవుడు అని చెప్పరు. ఆలోచించండి. దేవుడు, మీరు ఇప్పుడు అంతా కంప్యూటర్ కాలంలో ఉన్నాం మనం. మనిషి రోబోని చేస్తాడా అంటే మనిషి కంప్యూటర్ని చేస్తాడా? కంప్యూటర్ మనిషిని చేస్తుందా? ఆలోచించారా? ఒక జీవము కలిగిన నేను, నాలో వచ్చే ఆలోచనలను బట్టి నేను ఎలాంటి మెషిన్ అయినా సృష్టించగలుగుతాను, ఎన్ని రోబోలనైనా చేయగలుగుతాను. కానీ ఏ రోబో ఒక మనిషిని చేయలేదు. టెక్నాలజీ వల్ల ఒక రోబో ఇంకొక రోబోని సృష్టించవచ్చు. ఒక ప్రోగ్రామ్ ఇంకొక ప్రోగ్రామ్‌ని డిజైన్ చేయొచ్చు. అంటే చదివే భాషలో చెప్తున్నాను. కానీ ఎప్పుడూ కూడా జీవము లేని దాంట్లో నుంచి జీవాన్ని వెతకకండి. జీవము కలిగిన వాడిలో నుంచి జీవాన్ని వెతకండి. ఈ దేవుడు జీవము కలిగిన దేవుడు. ఈ దేవుడు ఆదియందు ఉన్న దేవుడు. ఈయన ఆదియందు ఉండి చేసిన మొట్టమొదటి పనేంటో తెలుసా? భూమి ఆకాశములను సృజించాడు. మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకోండి, మొట్టమొదటగా మనకు ఆలోచన చేస్తాం మనం. ఏదన్నా ఊరెళ్ళాలి. ఊరెళ్ళడానికంటే ముందు ఆలోచిస్తాం. ఆలోచించి పని చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళాలి, గుడ్డిగా వెళ్ళిపోం. చూడండి, రేపు ఒకవేళ మీరు సంఘానికి వెళ్ళాలి, చర్చికెళ్ళాలనుకోండి. రేపెళ్ళాలి అనుకుంటే ఈరోజు మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాం? ఏం వండాలో రెడీ చేసుకుంటాం. ఏం బట్టలేసుకోవాలో రెడీ చేసుకుంటాం. ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలో రెడీ చేసుకుంటాం. ఎవ్రీథింగ్ చేస్తాం. ఎందుకని? మనం ఏదన్నా ఒక యాక్షన్ చేసే ముందు, ఏదన్నా ఒక పని చేసే ముందు దాని గురించిన ఆలోచన మనకుంటుంది. ఆలోచన లేకుండా ఎవరం చెయ్యం. ఏదన్నా ఊరెళ్ళాలన్నా, ఎక్కడన్నా ఎవరితో ఏమైనా మాట్లాడాలి అన్నా ఆల్వేస్ వి హావ్ ఏ థాట్, ఆలోచన. ప్రభువు కూడా, దేవాతి దేవుడు కూడా భూమి ఆకాశములను సృజించెను. ఎందుకు చేశాడు? ఆయన ఒక పని చేశాడు. అంటే ఆ పని వెనక ఒక ఆలోచన ఉంది. ఈ ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు నేను. ఎందుకంటే
ఈ పని చేయడం మొదలుపెట్టి పనంతా ఎప్పుడైపోతుంది తెలుసా అండి? మీరు ఆఖరి వచనాలకు వెళ్తే ఆఖరి వచనాలకు ఇక్కడ 26వ వచనం చూడండి. ఈ వచనం చదివితే మీకు పెద్ద సత్యం అర్థమవుతుంది. ఒకసారి చదవండి 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకనియు పలికెను. హల్లెలూయా. మొట్టమొదటగా ప్రభువు భూమి ఆకాశములను సృజించాడు. ఆయన పని మొదలు పెట్టాడు. పని మొదలుపెట్టి ఒక్కరిలో ఆయన యొక్క ప్రణాళిక ఏంటో అర్థమవుతుంది. ఏ ఆలోచన చేత ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించాడో అర్థమవుతుంది. ఆయన అందుకే ఆలోచనకర్త అని యెషయా మాట్లాడుతూ ఉంటాడు. మీరు యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే ఆయన ఆలోచనకర్త. ఆయన ఎంత ఆలోచిస్తాడంటే మనం పుట్టడానికి ఏమేం కావాలి. ఒక మనిషి ఉన్నాడు, మీ ఇంట్లో ఒక చిన్న బాబు పుట్టబోతున్నాడు అనుకోండి. మీ ఇంట్లో ఒక చిన్న బాబు పుట్టబోతున్నాడు అనుకోండి. ఎన్ని ప్రిపేర్ చేస్తామండి మనం? ఆ బాబు డెలివరీ టైం దగ్గరికి వచ్చేటప్పటికి వాడి కోసం ఎంత ఆలోచిస్తాం మనం? వాడు పుడతాడు, పలానా రోజు పుడతాడు, పుట్టగానే ఇవి కొనాలి, అవి కొనాలి, వాడికి ఒక మంచి స్థలం ఉండాలి, ఓ ఉయ్యాలు ఉండాలి. యాజ్ ఏ పేరెంట్, ఒక తల్లిదండ్రిగా మనం ఎంత ఆలోచిస్తామో, దేవాతి దేవుడు కూడా ఆయన పోలికలో మనిషిని చేసుకోవడానికి ముందే వాళ్ళు బ్రతకడానికి భూమిని సృష్టించాడండి. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు నిన్నెంత ప్రేమిస్తాడో, నీ తల్లిదండ్రులు నిన్నెంత ప్రేమిస్తారో. ఎందుకు ప్రేమిస్తారండి తల్లిదండ్రులు? మీరు మీ తల్లిదండ్రుల ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు మంచివారైనా ప్రేమిస్తారు, మీరు చెడ్డవారైనా ప్రేమిస్తారు, మీరు తప్పు చేసినా ప్రేమిస్తారు, మిమ్మల్ని ఇంకా ఆ పక్కన పెట్టుకుంటారు. మీరు ఎంత చెడ్డవారైనా, మీరు వాళ్ళని ఎంత కష్టపెట్టినా, మీరు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని ప్రేమిస్తారు. ఎందుకో తెలుసా? వారు మిమ్మల్ని కన్నారు. ఆ రక్త సంబంధం కోసం మీరు ఎన్ని తప్పులు చేసినా వారు మిమ్మల్ని భరిస్తారు. వాక్యం చెప్తుంది మనం ఆయన పోలిక, మనం ఆయన స్వరూపం. అందుకే అమెరికా నుంచి అనకాపల్లి వరకు యు సీ ఎవ్రీ పాయింట్ ఆఫ్ భూమి ప్లానెట్లో, వరల్డ్ మ్యాప్‌లో ఒక దగ్గర చేయి పెట్టి, ఎక్కడో దగ్గర ర్యాండమ్‌గా ఒక దగ్గర ఇట్లా పిన్ పాయింట్ చేసి చూస్తే, అక్కడ ఉండే మనుషులు కూడా మనకులాగే ఉంటారు. ఎవ్వరికీ కళ్ళు కాళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే మనమంతా ఒక్కని పోలిక నుంచే వచ్చాము. అది దేవాతి దేవుని యొక్క పోలిక. ఆయన ఎలా ఉన్నాడో అలా ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని ధరించుకున్నప్పుడు నీకు నాకులాగే ఉన్నారు. హల్లెలూయా. ఆయన శరీరాన్ని ధరించుకున్నప్పుడు, అందుకే పేతురు రాస్తూ అంటాడు, ఈయన అద్వితీయ దేవుని యొక్క మూర్తిమంతము. నేను ప్రశ్న అడుగుతాను. మీరు ఎవరైనా మీ మొహాన్ని చూసారా? ఆలోచించి సమాధానం చెప్పాలి. నా ప్రశ్న నేను మళ్ళీ అడుగుతున్నా. మీరు ఎవరైనా మీ మొహాన్ని మీరు చూసుకున్నారా? మీరంటారేమో అద్దంలో రోజు చూసుకుంటాం గదా అని. అయితే అద్దంలో కనిపించేది మన ప్రతిబింబము. మీకు సైన్స్ బాగా వచ్చుంటే నేను మాట్లాడే భాష మీకు అర్థమవుతుంది. మనం మొహము అద్దంలో చూసుకున్నప్పుడు అద్దంలో కనిపించేది నేను కాదు, నా ప్రతిబింబము. మై ఇమేజ్. అంతే కదండీ! ఇప్పుడు నేను అద్దంలో నా మొహం కనిపించినప్పుడు, నా ఫింగర్ తీసుకెళ్ళి అద్దంలో చేయి పెట్టాననుకోండి, నేనెక్కడ పాయింట్ చేస్తాను? నా మొహంలో పాయింట్ చేస్తానా? లేదు. నా ప్రతిబింబంలో చూస్తాను నేను. వాక్యాన్ని అంత లోతుగా వెళ్లి చదవండి. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఇమేజ్ ఆఫ్ గాడ్. అప్పుడు మళ్ళీ చాలామంది అనడానికొస్తారు, దేవుడికి ఇమేజ్ ఏంటి? దేవుడిని ఎలా ఇమేజ్ చేస్తారు మీరు? యెస్. మీరు ఇదే అధ్యాయం కిందికి రండి. 26వ వచనానికి. వాక్యం ఏం చెప్తుందండి?
దేవుడు మన స్వరూపమందు, ఇంగ్లీష్ లో చూపిస్తున్నా నేను. అండ్ గాడ్ సెడ్, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. అంటే ప్రభు ఇక్కడ నిలబడి అద్దంలో చూసుకుంటే అద్దంలో కనిపిస్తుంది చూడండి ఇమేజ్. ఆ ఇమేజ్ లో నన్ను చేశాడు, ఆ ఇమేజ్ లో నిన్ను చేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు, ఆయన శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఆయన నీకు నాకు లాగే కనపడ్డాడు. ఆయనకేమి స్పెషల్ గా ఏమీ లేదు, ఎందుకంటే అందరము ఒక్క పోలిక నుంచే వచ్చాము. హల్లెలూయా. ఇంకా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. నరుణ్ణి చేయుదము అని లేదండి, నరులను చేయుదము అంటే దేవుడు స్త్రీకి పురుషునికి ఒకే లెవెల్ ఆఫ్ ప్రయారిటీ ఇచ్చాడు. పురుషుడు ఎక్కువ కాదు, స్త్రీ తక్కువ కాదు. కాకపోతే స్త్రీని బలహీన ఘటం అన్నాడు, ఎందుకంటే మనం పురుషునిలో నుంచి వచ్చాం కాబట్టి. నా మాట మీకు అర్థమైందా? ఆయన ఈక్వల్ గానే చూశాడు. అందుకే నరులను చేయుదుము అన్నాడు. పురుషుని చేశాడు, స్త్రీని చేశాడు. స్త్రీకి పురుషునికి మధ్యలో వాళ్ళు విస్తరించి అభివృద్ధి పొందాలి కాబట్టి దే షుడ్ కమ్ అండర్ వన్ ఫ్లెష్, దే షుడ్ కమ్ అండర్ వన్ కావనెంట్. కాబట్టి స్త్రీని ఆయన పక్కటెముకలో నుంచి చేశాడు, ఆదాము పక్కటెముకలో నుంచి చేశాడు. అందుకే ఆదాము అంటాడు, నా ఎముకలలో ఎముక. అర్థమయ్యాడా మీకు ఈ దేవుడు? నువ్వు పుట్టక ముందే ఆయన నీ కొరకు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. నువ్వు ఎలా ఉండాలో ఆయన నీకు రూపునిచ్చిన దేవుడు. మీరు పొట్టిగా ఉన్నా, మీరు పొడుగ్గా ఉన్నా, మీరు ఎలాంటి ఆకారంలో ఉన్నా ఆ ఆకారము ప్రభు ఇచ్చింది. చాలాసార్లు కొంతమందిని చూసి అంటాం మనం, వీడి పళ్ళేంటి ఇలా ఉన్నాయి, వీడి కళ్ళేంటి ఇలా ఉన్నాయి, వీడేంటి ఇలా ఉన్నాడు, నాకు నచ్చడు వీడు అని మాట్లాడేస్తాం. మీరు మాట్లాడే ముందు ఈ వాక్యము మీకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయునుగాక. మీరు మీ ఎదుటి మనిషిని చూసినప్పుడు వారిలో మీకు ఏం కనిపించాలో తెలుసా? ఇమేజ్ ఆఫ్ గాడ్. మీరు ఎవరిని చూసినా వారిలో మీకు దేవుని పోలిక కనిపించాలి. అప్పుడు మనం ఖచ్చితంగా వారిని రెస్పెక్ట్ చేస్తాం, వారిని ఖచ్చితంగా మనము హానర్ చేస్తాం. కింద ఇప్పటికి చూడండి, కింద ఒక 10 రూపాయల నోటు పడింది అనుకోండి, తొక్కేయరు ఎవరు. ఎందుకంటే ఆ 10 రూపాయల నోటుతో మనకు అన్నం దొరుకుతుంది కాబట్టి దాన్ని తీసుకొని కళ్ళకద్దుకుంటాం. బికాస్ వి హానర్ ఇట్. దేవుడికి ఎంత ప్రయారిటీ ఇస్తామో దానికి అంత ప్రయారిటీ ఇస్తారు చాలా మంది. డబ్బులు ఎక్కడైనా కనిపిస్తే వెళ్తున్న బండి కూడా ఆపి ఆ డబ్బులు తీసుకుంటాం మనం. ఎందుకంటే అది మన ఆకలి తీరుస్తుంది, అది మనకు అన్నం పెడుతుంది. అది ఎంతైనా రూపాయి బిళ్ళ కూడా మీకు రోడ్డు మీద దొరికితే ఊరుకుంటారా? తీసుకుంటాం. తీసుకొని అయితే అవసరంలో ఉన్నవాడికి ఇస్తారు, లేదంటే అది నాది కాదురా బాబు అని వేరే వాళ్ళకైనా ఇస్తారు. కానీ మొత్తానికైతే దానికి మనం విలువిస్తాం. ఒక చిత్తు పేపర్ కనిపించింది అనుకోండి, తీసుకోం దాన్ని, ఎందుకంటే దానివల్ల మనకి ఏమీ ఒరగదు కాబట్టి. వాక్యం చెప్తుంది, నీ ఎదుటి వాడిని నువ్వు చూసినప్పుడు వాడిలో నీకేం కనిపించాలి? ప్రభు యొక్క పోలిక. వాడు ప్రభు యొక్క పోలిక. నువ్వు నీ భర్తను చూసినప్పుడు, నువ్వు నీ భార్యను చూసినప్పుడు, ఈవిడేంటి ఇలా ఉంది, ఈవిడ అందం తగ్గిపోతుంది, లేకపోతే ఈవిడ రోజు రోజుకి బలహీనం అయిపోతుంది కాదు. వాక్యం చెప్తుంది, ఆమె నీ దేవుని యొక్క పోలిక. నువ్వు ఎలా చేయబడ్డావో తనని కూడా దేవుడు అలాగే చేశాడు. ఆయన ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ చూపించలేదు. ఆయన నరులను చేశాడు, స్త్రీని గాను పురుషుని గాను. కింద వచనం చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. ఎలా సృష్టించాడు? స్త్రీగాను పురుషునిగాను. నువ్వు ఎవరినైనా ఒక స్త్రీని చూసినప్పుడు ఆవిడలో నీకు దేవుని యొక్క రూపు అనేది గుర్తు రావాలి. అప్పుడు వారు ఎలా ఉన్నా గౌరవం ఇస్తాం మనం. ఎందుకని? వాళ్ళని చూసినప్పుడు నువ్వు ఆనందంగా చూసేది వాళ్ళలో ఉన్న నీ దేవుని చూస్తావు. నిన్నెలా దేవుడు సృష్టించాడో నీ పొరుగు వారిని కూడా దేవుడు అందుకే సృష్టించాడు, అలాగే సృష్టించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 2 ఆజ్ఞలు ఇచ్చాడండి. 1, నీ దేవుణ్ణి మర్చిపోకు. 2, నీ పొరుగువాన్ని నీలాగా ప్రేమించు.
నీకు నువ్వు ఎంత విలువిస్తావో నీ పక్కవానికి కూడా అంతే విలువివ్వు. చాలాసార్లు మీరు మీ కుటుంబాల్లోనే గమనించండి. మీరు కొంతమందికి విలువ ఎక్కువ ఇస్తారు. కొంతమందికి విలువ తక్కువ ఇస్తారు. కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తారు. కొంతమందిని ఎక్కువగా ప్రేమించలేకపోతారు. ఎందుకని? వారు చేసే పనులను బట్టి. మన మాట విన్నారనుకోండి, వారిని మనం చాలా ఉన్నతంగా చూస్తాం. మన పిల్లలే ఉన్నారు, లేకపోతే ఎవరో చుట్టాలున్నారు. వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారికి విలువిస్తాం. కానీ వాక్యం ఎక్కడా అలా చెప్పలేదు. వాక్యం చెప్తుంది ప్రతి వాడు పాపమే చేశాడు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే. లెక్కలో పెడితే రాసుకుంటూ పోతే ఎగ్జామ్ పేపర్‌లో అయిపోయి అడిషనల్ తీసుకోవాలి. అన్ని పాపాలు చేశాం మనం. ఇప్పుడు ఒక చట్టం ఉందండి. మన లా ఉంది. మన చట్టం ఉంది. చట్టంలో దొంగతనం చేసిన వాడికి శిక్ష ఉంది. మనం ఎన్ని సార్లు చేసుంటామండి? చెడ్డ మాటలు మాట్లాడితే కూడా శిక్ష ఉంది. ఎన్ని సార్లు తిట్టుంటాం? ఎన్ని సార్లు మన నోటితో బూతులు మాట్లాడుంటాం? భార్యని కొట్టిన వాడికి జైలు శిక్ష. ఎన్ని సార్లు కొట్టుంటావు నీవు నీ భార్యని? బిడ్డల్ని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే యావజ్జీవ శిక్ష. తెలుసా మీకివి? యూఎస్, యూకే, ఫారిన్ కంట్రీస్‌లో ధర్మశాస్త్రాన్ని, చట్టాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 10 ఏండ్లు దాటినాక ఒక బిడ్డ మీద ఒకరు తల్లిదండ్రులు కూడా చెయ్యి చేసుకుంటే జైలు శిక్ష. మీరు ఎన్ని సార్లు చేశారు? ఇలా అయితే ఎన్ని సార్లు మనం శిక్షించబడాలండి? ఎవరైనా మనల్ని శిక్షించారా? లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మన కోసం మూల్యం చెల్లించాడు. మనం చేయాల్సిందేంటో తెలుసా? మనం తప్పు చేశాము అని ఒప్పుకుంటాం చూడండి. అది మనం ఇవ్వగలిగే మూల్యం. నేను పాపిని. నా పాపాన్ని నువ్వు సిలువలో భరించావు. నా పాపాన్ని సిలువ రక్తంతో కడిగేశావు అని నువ్వు ఒప్పుకుంటావు చూడండి. అది నువ్వు ఇవ్వగలిగే మూల్యం. వెన్ ఐ నో వాట్ ఐ యామ్, దెన్ మై లైఫ్ విల్ చేంజ్. చాలా సార్లు తప్పులు చేసి కూడా గర్వంగా బ్రతుకుతారు. తప్పేంటి అని మాట్లాడతారు. అవును నేను అబద్ధాలు ఆడాను. అయితే ఏంటి? అవును నేను నా భార్యను కొడతాను. అయితే ఏంటి? అని మాట్లాడతాం. ప్రియులారా, ఈ లోకంలో ఎవ్వరూ మార్చలేనివి 2. మనిషి యొక్క పుట్టుక, మనిషి యొక్క మరణం. ఈ 2 ఎవ్వరూ మార్చలేరు. భూమి పుట్టి 6000 సంవత్సరాలు. ఈ 6000 సంవత్సరాల్లో రెగ్యులర్‌గా జరిగేదేంటో తెలుసా? జీవము, మరణము. ఈ 2 నీకంటే ఏదో పైన ఒక శక్తి ఉంది. అది పరిశుద్ధాత్మ శక్తి. ఆయన చేతిలో ఉంది. జీవము, మరణము. ఒక వ్యక్తి పుట్టుక, ఒక వ్యక్తి మరణం. మన కళ్ళ ముందు చాలా మంది చనిపోతున్నారు. చనిపోతా ఉన్నప్పుడు మన కళ్ళ ముందే వాళ్ళ శరీరం ఉంటుంది. ఉలకరు, పలకరు. చాలా సేపు అందరూ ఏడుస్తారు. నేననుకుంటాను వాళ్ళంత పెద్ద పెద్దగా ఏడ్చేది కనీసం ఆ సౌండ్‌కైనా లేస్తారేమోనని. లేవరు. ఏం జేస్తారు? అలాగే ఉంచారనుకోండి 3 రోజులో, 4 రోజుల్లో కంపు కొడుతుంది. లోపల ఉన్న ఆర్గాన్ సిస్టమ్స్ అంతా కూడా కొలాప్స్ అయిపోతాయి. అన్నీ కూడా చచ్చిపోయి దాంట్లో నుంచి ఒకలాంటి స్మెల్లొచ్చేస్తుంది. కుళ్ళిపోయిన స్మెల్లొచ్చేస్తా ఉంటది. అప్పటి వరకు మనిషి మనతోటే ఉంటాడు. అదేంటి వెంటనే ఓ 2 రోజులకే ఇప్పుడు రోజు ఉన్నాం మనము. ఓ 4 రోజులు స్నానం చేయకపోయినా మనుషులు లోపలేం కుళ్ళిపోరు. వస్తే చెడ్డ వాసన రావచ్చు కానీ కుళ్ళిపోరు. ఎందుకని? వారిలో ఆత్మ ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఆత్మ తన శరీరాన్ని వదిలిపెట్టి బయటికొస్తుందో శరీరం దేనికి పనికిరాదు. అందుకే తీసుకెళ్ళి కాల్చేస్తారు. తీసుకెళ్ళి పూజ చేస్తారు. ప్రియులారా, నీ మరణం నీ తలుపు తట్టకముందే, నీ మరణం నీ దరి చేరకముందే నిన్ను సృష్టించిన వాడికి భయపడు. నిన్ను సృష్టించిన వాడిని ఎరగడమే నిత్య జీవం. నిన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు. నిన్ను ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఎలా బ్రతకమని ప్రభు ఈ లోకంలో మనల్ని బ్రతికించాడో, ఎలా పుట్టించాడో అలాగే బ్రతకాలి. ఎలా బ్రతకాలో కూడా వాక్యంలో ఉందండి. ఎలా బ్రతకాలంట? ఇది ఒకటి చెప్పి మనం ముగించుకుందాం. ఇదొకసారి మళ్ళీ చదవండి. 26వ వచనాన్ని మళ్ళీ చదవండి. దేవుడు మన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకనియు పలికెను.
హల్లెలూయా. ఇక్కడ ఒక వచనాన్ని చూడండి. ఏలుదురుగాక. ఇంగ్లీష్‌లో అయితే మీకు ఏముంటుందంటే డొమినియన్ అనే పదాన్ని వాడారు. డొమినియన్ అంటే అర్థం ఏంటంటే రాజ్యం చెయ్యడం. మనం ఎవరి మీద రాజ్యం చేస్తాం? ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోండి. ప్రతి భర్త తన భార్యని బానిసలా చూస్తాడు. మోస్ట్ ఆఫ్ ది హస్బెండ్స్. నేను అందరిని పాయింట్ ఔట్ చేయట్లేదు కానీ, ఎవరైతే ఈ కోవలో ఉన్నారో వారు మార్చబడాలా. ఎందుకంటే వాక్యం తప్ప మనల్ని పవిత్రపరిచేది లోకంలో ఏది లేదండి. ఎలాంటి రోగానికైనా డాక్టర్స్ మందు చెప్తారు కానీ, మనిషి మనస్సులో ఉన్న కల్మషాన్ని తీసేసే మందేది లేదు. అదే వాక్యం. మనం ఇది కూడా చదువుకున్నాం నిన్న. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదివాం కదా నిన్న మనం. ఒకసారి మళ్ళీ అక్కడికెళ్ళేసి వచ్చి ఈ భాగాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండములు 6వ అధ్యాయము 6:6 చదవండి అండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. హల్లెలూయా. మనం పిల్లలతో ఏం మాట్లాడాలంట? ప్రభు యొక్క మాటలు. ఎందుకు మాట్లాడాలి అంటే, ఆ మాటలు మనల్ని పవిత్రపరుస్తాయి. ఇది ఎప్పటికీ మర్చిపోకండి. ఎందుకు మనం ప్రభువు మాటలే మాట్లాడాలి? ఎందుకు మనం మన పిల్లలతో మాట్లాడాలి? ఎందుకు మనం మన భర్తతో, మన భార్యతో, మన కుటుంబంతో దేవుని మాటలు మాట్లాడాలి అంటే, అవి మనల్ని పవిత్రపరుస్తాయి. ఇంకో వాక్యాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి హల్లెలూయా. పరిశుద్ధ దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఏముందండి ఇక్కడ? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. వాక్యానికి ఏ ఒక్క క్యారెక్టర్ ఉంది? ఎలాంటి గుణం ఉంది వాక్యంలో? నిన్ను పవిత్రపరుస్తుంది. నీ ఆలోచనని పవిత్రపరుస్తుంది. నేను మీకు చాలా సార్లు ఒక ఉదాహరణని మీ ముందు పెడతాను. బాగా మట్టితో ఉన్న ఒక బకెట్‌లో అంతా మురికి నీళ్లున్నాయి. గలీజ్ నీళ్లున్నాయి. దాన్ని చూడ్డానికి గూడా మనకి కళ్ళు ఆహ్, సరిపోవట్లేదు. అలాంటి భయంకరంగా ఒక బకెట్‌లో నీళ్లున్నాయనుకోండి. వాటిని ఏం చేస్తాం మనం? ఆ బకెట్‌లో ఉన్న నీళ్ళని పారబోస్తాం. పారబోసాక ఏం చేయాలి? మళ్ళీ చెయ్యి పెట్టి మొత్తంగా కడుగుతాం మనం. కదండీ! ఆ! అదేంటి? మనం ఇచ్చే ఎక్స్‌టర్నల్ ఫోర్స్. కానీ వాక్యం ఏమంటుంది? వాక్యమే పవిత్రపరుస్తుంది. ఎలా పవిత్రపరుస్తుంది అంటే, ఒక మనిషి యొక్క ఆలోచన ఎంత చెండాలంగా ఉన్నా, వాడు ఎంత భయంకరంగా ఉన్నా, వాడు ఎంత ఆహ్, డీపర్ డిజాస్టర్‌లోకి ఉన్నా వాడిని తీసుకొచ్చి, ఆ బకెట్‌ని తీసుకొచ్చి వాక్యము కింద పెట్టాలి. అంటే ఒక నల్లాని బాగా గట్టిగా ప్రెషర్‌తో తిప్పండి. నల్లని ఒక ట్యాప్ వాటర్‌ని గట్టి ప్రెషర్‌తో తిప్పేసి ఆ బకెట్‌ని అక్కడ పెట్టేసేయండి. చాలా సేపు పెట్టండి. కంటిన్యూయస్ ఫ్లో అవ్వనివ్వండి. చాలా సేపటికొచ్చి చూడండి. ఆ బకెట్‌లో మురికి నీళ్లు కాస్త వెళ్ళిపోతాయి. ఆ బకెట్ పూర్తిగా మార్చబడుతుంది. మన జీవితాల్లో కూడా మన ఆలోచనలు ఎంత
చెడ్డవి అయినా మనం చెడ్డగానే ఆలోచిస్తాం. మన మన స్వభావం అదే. అక్కడి నుంచే మనం వచ్చాం. నిజం ఇదంతా. చిన్న బిడ్డ అని మీరు ఎత్తుకోకుండా వేరే వాళ్ళ బిడ్డని మీరు ఎత్తుకోండి. ఎవరు చెప్పారండి చిన్న బిడ్డకి అసూయ పడమని? ఆ బిడ్డ వెంటనే వచ్చి ఈ బిడ్డని లాగేసి నన్ను ఎత్తుకోమని అంటాడు. ఎందుకంటాడు? పాప స్వభావం. మనలో పాప స్వభావం ఉంది. మనం పైకి ఒకటి మాట్లాడతాం, లోపల ఒకటి పెట్టుకుంటాం. మనం అలాంటి వారమే. మనల్ని ఎవరు బాగు చేయాలి? ఈ వాక్యం బాగు చేస్తుంది. నువ్వు ఎలాంటి వాడవైనా, నువ్వు ఎంత నికృష్ట ఆలోచనలు నీలో ఉన్నా, ఎంత తప్పుడు ఆలోచనలు నీలో ఉన్నా, ఎంత చెడ్డ మాటలు నువ్వు మాట్లాడినా, ఎలాంటి ప్రపంచంలో నువ్వు బ్రతుకుతున్నా, నిన్ను మార్చగలిగిన ఒకే ఒక్కటి లోకంలో ఆయన వాక్యం. ఆయన వాక్యంతో నిన్ను ఆయన పవిత్రపరుస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను పవిత్రపరిస్తే ఆయనకేంటి? నిన్ను పవిత్రపరిస్తే ఏంటంటే, నీలో కళంకము లేకుండా, నీలో ముడత లేకుండా ఆయన, ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టుకోవడానికి. ఎందుకు బిడ్డ బయట ఆడుకొని మురికిగా వస్తే మనం ఎందుకు చూడలేమండి? ఎందుకు చూడలేం? ఎందుకు వాడిని శుభ్రపరుస్తాం? ఎందుకు వాడిని ఆ మట్టి నుంచి, దాని నుంచి పూర్తిగా క్లెన్స్ చేసి, వాడిని పరిశుభ్రంగా చేసి తీసుకుంటాం? ఎందుకంటే మన బిడ్డలు కళంకంతో, మన బిడ్డలు మచ్చతో, మన బిడ్డలు అలాంటి వాటితో ఉండడం మనకిష్టం ఉండదు. మరి దేవుడికెలా ఇష్టం ఉంటుంది? మనం ఆయన పోలిక కదా! మనం ఆయన స్వరూపం కదా! మనం ఎలా పడితే అలా జీవిస్తే ఆయన ఎలా ఊరుకుంటాడు? కడిగేస్తాడు. అందుకే ఆయన రక్తం కార్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అప్పటికి కూడా మన పాపాలు వదిలిపెట్టకపోయేసరికి ఆయన వాక్యంతో, ఆయన మాటతో కడిగేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో ఒక దివ్యమైన మాట ఉంటుంది. దేవుని వాక్యము సజీవము. అది బ్రతికి ఉంది. అది బలము కలిగింది. అది నీ లోపలికి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా? నీ ఎముకల్లోకి, నీ మూలుగులోకి, నీ నరంలోకి వాక్యం వెళ్తుంది. ఇలాంటి వాక్యము నిన్ను బాగు చేస్తుంది. ఇప్పుడు ఈ వాక్యము మనల్ని ఎలా బాగు చేస్తుందంటే, ఇప్పటి వరకు మనం ఒక ఆలోచనతో ఉన్నాము. మనం మనుషుల మీద పెత్తనం చేస్తాం. భార్య అత్తల మీద, భర్త మీద పెత్తనం చేస్తుందేమో, సరి చేసుకుందాం. భర్త భార్యని బానిసలా చూస్తున్నాడేమో, సరి చేసుకుందాం. చిన్న బిడ్డలు, యవ్వనస్తులు తమ ఇంట్లో ఉన్న పెద్దవారికి అంటే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య అంటే లెక్క లేకుండా ఉంటారు. వాక్యం ఏమంటుందో తెలుసా? నువ్వు ఎవరి మీద పెత్తనం చేస్తున్నావు? నీది ఎవరి మీద నీ అధికారం? అసలు ఎవరి మీద ఉండాలి నీ అధికారం? నిజమే దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ ఎవరి మీద ఇచ్చాడు? వీటి మీద ఇచ్చాడు. సముద్రపు చేపల మీద నీ అధికారం, ఆకాశ పక్షుల మీద నీ అధికారం, పశువుల మీద నీ అధికారం, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువు మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. మనం ఏం చేస్తామో తెలుసా? మనుషుల మీద చూపిస్తాం మన ప్రతాపం. యవ్వన బిడ్డలైతే వారి తల్లి మీద చూపిస్తారు. నువ్వేంటి నాకు చెప్పేది? ఇంకా యవ్వనంలో ఉన్నవారైతే వారి అమ్మమ్మలు, వారి నానమ్మల మీద అసలు నీకేం తెలుసా నాతో మాట్లాడుతున్నావు అని మాట్లాడతారు. బిడ్డ, వాక్యం చాలా సూటిగా చెప్తుంది. నీ ప్రవర్తన దేవుని దృష్టిలో నిందారహితంగా లేకపోతే ఒకరోజు మరణం సంభవిస్తుంది. ఈ లోకంలో ఎంతో మంది వెళ్ళిపోయారు. ఎవ్వరు అతీతులు కారు. ఒకరోజు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు ఆయన ముందు నిలబడతాం. ప్రసంగి ఆఖరి అధ్యాయంలో 12వ అధ్యాయంలో 6వ వచనంలో సొలొమోన్ అంటాడు, మన్నైనది తిరిగి మంటికే చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. ఈ లోకంలో ఎవ్వరూ చెప్పలేదండి ఈ ఆన్సర్. ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అర్థం కావట్లా. ఉన్నట్టుండి మనుషులు కొలాప్స్ అయిపోతున్నారు. ఎంత లేపినా లేవడం లేదు, వాడికి గుండె కొట్టుకోవడం లేదు, వాడికి ఊపిరి అందడం లేదు, వాడికి ఏమో జరిగిపోయింది. అలాగే చూస్తా ఉన్నారు, కుళ్ళిపోతా ఉంది, తీసుకెళ్లి పాతి పెట్టేస్తా ఉన్నారు. దాన్ని ఆఖరిలో మనం ఏమన్నామంటే మరణం అని పేరు వచ్చేసింది. ఈ మరణము, దీన్ని జయించగలిగే శక్తి ఏంటో తెలుసా? ఆయన వాక్యం, ఆయన శిలువ రక్తం. అక్కడ కడగబడాలా, ఇక్కడ ప్రతిరోజు వాక్యం చేత మనల్ని మనం వాష్ అవుట్ చేసుకోవాలా. శిలువ రక్తం నీ పాపాన్ని కడుగుతుంది, ఖచ్చితంగా కడుగుతుంది. దేవుని వాక్యము నీ ప్రతిరోజు నీ ఆలోచనల్ని కడుగుతుంది. నీ జీవితం ఎలా జీవిస్తున్నావో అది ప్రశ్నిస్తుంది. అప్పుడే
మనం ఆయన ఎదుట నిందారహితంగా నిలవబడగలుగుతాం. ఎవరి మీద మీ అధికారం ఉంది? మన ఎదురుగా ఒక పశువు వస్తుంది అనుకోండి, ఒక ఆవు వస్తుంది అనుకోండి, భయపడతాం. అది మనల్ని ఏమో చేస్తుంది అనుకుంటాం. భయపడి పారిపోతాం. అది మనల్ని పట్టేసుకుంది అనుకోండి, ఇంకా వణికిపోతాం. అయిపోయిందిరా నా బ్రతుకు అనుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీకు పశువుల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. వాడారా ఎప్పుడైనా? మీ ముందు ఒక కుక్క వచ్చి మొరుగుతా ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? పారిపోతాం. లేకపోతే దాని మీద ఒక స్టిక్ తీసుకొని ఉరుకుతాం. ఒక ఇంట్లో ఒక కుక్కో, పామో ఏదో వచ్చిందనుకోండి భయపడిపోతాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు వాటికి భయపడొద్దు. వాటి మీద మీకు అధికారం ఉంది. వేటికి భయపడాలా? నీకంటే వయసులో పెద్దవారికి భయపడాలి. ఎందుకని భయపడాలా? వారు నీ దేవుని పోలిక. నువ్వు వారిలో ఏం చూడాలా? నీ దేవుని యొక్క రూపాన్ని చూడాలి. వీరిని కూడా నా దేవుడు సృష్టించాడు. వీరి కొరకు కూడా నా యేసయ్య ప్రాణం పెట్టాడు. ఇది నీ ప్రాస్పెక్టివ్ అయి ఉండాలి. నీ బిడ్డలు నీ మాట వినకపోతే వాక్యాన్ని చూపించండి నీ బిడ్డలకి. వాక్యంలో ఇలా ఉంది. మనం చెప్తాం కదండి, బిడ్డలు ఎగ్జామ్‌లో ఏదైనా రాసి ఫెయిల్ అయిపోతే బిడ్డలు మనం అడుగుతాం. ఏంట్రా మార్కులు తక్కువగా వచ్చాయి ఫెయిల్ అయిపోయినామని అడుగుతాం. అప్పుడు వాడు అంటాడు, నేను పుస్తకంలో ఇలాగే రాసుకున్నానమ్మా. నా ఆన్సర్ తప్పన్నారు టీచర్. ఇగో ఇలాగే రాసుకున్నా. ఆ! నువ్వు కూడా రాసిన వాక్యం చూపించు. ఈ వాక్యం ఎవరు రాసారో కూడా చెప్పు నీ బిడ్డలకి. నువ్వు చదివే స్కూల్లో ఉన్న, కాలేజ్‌లో ఉన్న పుస్తకము ఒక్కడే రాసాడు. ఆయన్నే మనం ఆథర్ అంటాం. కానీ ఈ బైబిల్ ఎవరు రాసారో తెలుసా? 40 మంది వేరు వేరు వ్యక్తులు రాశారు. వేరు వేరు కాలానికి చెందిన వారు రాశారు. ఒకరికి మాట పరిచయం కూడా లేదు. మోషే ఏ కాలము? దావీదు ఏ కాలము? వీరి మధ్యలో కొన్ని వందల తరాలున్నాయి. పౌలు ఏ కాలము? వీరి మధ్యలో యుగాలే ఉన్నాయి. కానీ అందరూ మాట్లాడింది ఒక్క దేవుని గురించే. దేవుని భయభక్తుల్లో నీ బిడ్డల్ని పెంచగలిగితే, దేవుని భయభక్తుల్లో మనం బ్రతికితే, మనల్ని నుంచి మన బిడ్డలు నేర్చుకుంటారు. బిడ్డలారా, మరణం మీకు తలుపు తట్టకముందే, మరణం నా తలుపు తట్టకముందే, ఆయన సన్నిధిలో ఎలాగో నిలబడవలెనో దానికి సిద్ధపడదాం. హల్లెలూయా. సరి చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రములు. దేవా, నీ సూటి వాక్యము చేత మాతో మాట్లాడ. అవును ప్రభువా, మా ఆలోచనలు వ్యర్థములు. అవును ప్రభువా, మా ఆలోచనలు నాయన అతి భయంకరమైన కుంచితత్వము కలిగినవి. మాలో ఉన్న పాప స్వభావాన్ని మీ రక్తముతో కడిగి వేసిన వాడు. మా ప్రతి ఆలోచనని కూడా మీ వాక్యం చేత పవిత్రపరచండి. ఎలాంటి ఆలోచన మేము చేస్తున్నామో మా ఊహలో ఉన్న తలంపుని కూడా నువ్వు చూసే దేవుడు. దేవా, అట్టి తలంపుల్ని కూడా మీరు కడగగలిగిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, విధేయత కలిగిన బిడ్డల వలె, ప్రభువా, గౌరవించగలిగే బిడ్డల వలె ఈ లోకంలో మేము జీవించడానికి, మమ్మల్ని చూసే ప్రతి ఒక్కరూ మమ్మల్ని కాకుండా మాలో ఉన్న క్రీస్తుని చూసే విధంగా మా జీవితం ఉండడానికి సహాయం చేయండి. ఇలా నేను బ్రతకడానికే మీరు సిలువలో నా కొరకు ప్రాణం పెట్టారు. ఇలా నేను అనేకులకి ప్రేమను పంచడానికే నా కొరకు సిలువలో ప్రాణం పెట్టారు. నేను ఇంకా ప్రభువా, దేవా, పాత జీవితాన్నే జీవించి నా జీవితాన్ని ప్రభువా నేను ఇంకా నాశనపరుచుకోకుండగా నా కన్నులు తెరిచేలా ఈరోజు మీరు నాతో మాట్లాడారు. ప్రభువా, నా కుటుంబంలో ఉన్నవారు నేను ప్రేమించడానికి, నా చుట్టూ ఉన్న వారి పట్ల గౌరవం కలిగి ఉండడానికి మాకు సహాయం చేస్తూ రమ్మని ఇక్కడున్న వారందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నేను అడిగిన వాటన్నిటిని మీ నామములో పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.